కొన్ని మాటలు మర్చిపోలేను. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, వినండి. ఒక అడవిలో ఒక అతను కట్టెలు కొట్టుకునేవాడు. అతనికి ఒక క్రూర మృగమైన సింహం మంచి స్నేహితుడయ్యింది. ఇద్దరు చాలా మంచి మిత్రులయ్యారు. మిత్రులయ్యి ఆ సింహం అడవిలో ఉన్న జంతువులందరినీ పిలిచి ఇలా చెప్పిద్ది: తను నా స్నేహితుడు, తనకి అందరూ సహకరించండి, తను ఏ పని చేసుకున్నా ఎవరు అభ్యంతరం చెప్పమాకండి అని చెప్పిద్ది. చెప్పంగానే సరే అని అంటారు. ఇంకా అతను కట్టెలు కొడితే గుర్రాలు, గాడిదలు ఇలాగే అవన్నీ తీసుకెళ్ళి చారేస్తూ ఉంటాయి. తను చాలా ఆనందపడి తన భార్యకి ఇంటికి ఇలా చెప్తాడు: నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడు నాకు ఎంతో సాయం చేస్తున్నాడు అని చెబుతాడు. చెప్పంగానే అది సింహం అని మాత్రం తనకి చెప్పడు. చెప్పకపోతే భార్య అంటది: అంత సాయం చేసేటప్పుడు తనని భోజనానికి పిలవచ్చు కదా అని అన్నది. సరే, తెల్లారి భోజనానికి పిలిస్తే సింహం: ఏంటి, నువ్వు ఇంత కోర మొగంతో సావాసం చేస్తున్నావా? అయ్యో, అలా అనుకుంటే నేను పిలిచేదాన్నే కాదే అని అంటది. సరే, తను ఏ మాంసం అయితే తెచ్చిపెట్టాడో ఆ సింహం ఆ మాంసం మట్టికే తిని వెళ్ళిపోయింది. తెల్లారి ఈ స్నేహితులు ఆ సింహం ఇద్దరు కలిశాక ఇలా అంటది: నన్ను ఒక్కసారి గొడ్డలు తీసుకుని నా ఈపు మీద నరుకొని. అయ్యో, ఏంటది, నిన్నే నరకటం ఏంది సింహరాజా అని ఆ స్నేహితుడు అంటాడు. కాదు, ఒక్కసారి గాయం చేయవా అంటది. ఇలా గాయం చేస్తాడు. 10 రోజుల తర్వాత వచ్చింది. నాకు గాయం ఆడది ముందేమో చూడు అని అంటది. ఎదుగుతాడు: లేదు సింహరాజా, గాయం మాయమైపోయినట్టుంది అని. నువ్వు గొడ్డలతో పెట్టిన గాయం అయితే మాయమైంది, కానీ నీ భార్య అన్న మాట, అది నా మనసులో ఎంతో గాయమైంది, అది మాత్రం మాయం అవ్వలేదు. అందుకే మాట అనే ముందు ఆలోచించాలి. మనిషి ఏదైనా మర్చిపోతాడేమో, కానీ మాట ఎప్పటికీ మర్చిపోలేడు. అందుకే తొందరపడి ఎవరిని తక్కువగా మాట్లాడమాకండి. ఏమంటారు?